హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. టుడే స్పెషల్ ఏంటంటే చామగడ్డ పులుసు అండి. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేసుకుంటానో ఆ ప్రాసెస్ అయితే నేను మీకు చూపెడుతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్లో అయితే చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇలా నేనైతే ఒక పావు కేజీ చామగడ్డలను అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే పైన పీల్ తీసుకోవడానికి ఇలా గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని నేను గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. అది కుక్ అయ్యేలోపు నేను ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండును అయితే తీసుకొని ఒక 1 టైం వాష్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని చింతపండును అయితే నానబెట్టుకోవాలి. తర్వాత చూడండి కుక్ అయిందా లేదా అనేసి మనం ఒక గరిటెతో ఇలా తీసుకొని ఫోర్క్స్తో కుచ్చితే మనకి తెలిసిపోతుందండి. చూడండి, ఇలా కుక్ అయిందండి. ఇప్పుడు వీటిని అయితే తీసేసుకోవాలి. తీసి ఆ వాటర్, వేడి వాటర్ తీసి కొన్ని చల్ల వాటర్ అయితే పోసుకొని ఇలా పైన మొత్తం పీల్ అయితే తీసుకోవాలి. నేనైతే ఏ విధంగా తీస్తున్నానో ఆ విధంగా అయితే తీసుకోండి. పీల్ అయితే ఇలా తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే అలా అయినా ఉంచుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు అలానైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో మంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చేమగడ్డలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే పోపులో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి చామగడ్డలు అయితే ఆయిల్లో కొంచెం మంచి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి అయితే దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లో నుంచి అయితే చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి. మీకు పులుసు అనేది ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు అయితే ఇలా పులుసు అయితే పోసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మీకు మీ టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని అయితే పులుసుని అయితే కొంచెం మరగనివ్వాలండి. చూడండి, పులుసు అయితే మనకి ఇలా మరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఒక 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పులుసు కూరలలో ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను.
ఇలా వీటిని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మనకి పులుసు కొంచెం దగ్గర పడేంత వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి నాకైతే ఇలా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం చిక్కపడాలి అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా కొంచెం చిక్కపడుతుందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.